తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. దప్పిక, థర్స్ట్, ఇది ఒక సహజమైన శారీరక క్రియ, ఒక ఫిజియలాజికల్ యాక్టివిటీ. అయితే ఒక్కొక్కసారి కొంతమందిని అతి దప్పిక ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ థర్స్ట్. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఈ లక్షణం వెనక అనేక కారణాలుంటాయి. వీటిని విశ్లేషించుకోవాలి. దీనికి ఒక 7 ముఖ్యమైన పాయింట్ అని తెలుసుకుందాం. మొదటి పాయింట్, దప్పికతో పాటుగా ఆకలి పెరిగిందా, బరువు కూడా తగ్గుతున్నారా? అప్పుడు మీ అతి దప్పికకి కారణం మధుమేహం అని, అంటే డయాబెటీస్ అని. రెండో పాయింట్, దప్పిక వేయటం అనే లక్షణం క్రమక్రమంగా తీవ్రతరం అవుతుందా? అప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ థర్స్ట్కి కారణం అతిమూత్ర వ్యాధి అని. మూడో పాయింట్, దప్పిక వేయటం అనేది ఉన్నట్టుండి మొదలైందా? అప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ థర్స్ట్కి, అతి దప్పికకి కారణం మానసిక దోషాలని. నాలుగో పాయింట్, మూత్రపు పరిమాణం మరీ ఎక్కువగా ఉంటుందా? అప్పుడు దీనికి కారణం అతిమూత్ర వ్యాధి లేదా కిడ్నీ వ్యాధులని. ఇక ఐదో పాయింట్, నీళ్లు తక్కువగా తాగుతున్నా మూత్రం మాత్రం ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటుందా? అప్పుడు ఈ అతి దప్పికకి కారణం అతిమూత్ర వ్యాధి అని. ఆరో పాయింట్, దప్పికగా అనిపించడంతో పాటు చూపు తగ్గటం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు కూడా బాధిస్తున్నాయా? అప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ థర్స్ట్కి కారణం పిట్యూటరీ గ్రంథి సమస్యలని. ఇక ఏడో పాయింట్, ఈ మధ్య మీకు ఏమన్నా సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, అంటే ఈ పక్షవాతం ఇలాంటివి వచ్చాయా? కాళ్ళు చేతులు మొహం తిమ్మిళ్ళు పడుతూ ఉంటాయా? అలాగే మీ బిహేవియర్లో కూడా మార్పు ఏమైనా వచ్చిందా? అలాంటప్పుడు మీ ఈ అతి దప్పికకి కారణం మెదడు వ్యాధిగ్రస్తం అవటం అని. ఇలాగా ఈ 7 పాయింట్లు మీ అతి దప్పికకి కారణాన్ని మీకు చెప్తాయి. ఏదేమైనా దీన్ని మరింత లోతుగా విశ్లేషించడం అవసరం. దప్పికని ఆయుర్వేదంలో తృష్ణ అంటారు. అసాధారణ దప్పికని ఆయుర్వేదం ఒక లక్షణంగా కాకుండా ఒక వ్యాధి కింద భావిస్తుంది. మామూలు దప్పికకి, అతి దప్పికకి తేడా ఉంది. ఒక్కపోతగా ఉన్నప్పుడు కానీ, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కానీ శరీరం నుంచి ద్రవాంశాలు ఆవిరైపోతూ ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో దప్పిక అనిపించడం అనేది సహజం. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఊరగాయలు, అలాగే ఆహార పదార్థాలు ఇలాంటివి తిన్న తర్వాత కూడా దప్పికగా అనిపిస్తూ ఉంటుంది, దాహం వేస్తుంది. ఇది కూడా సహజమే. ఎప్పుడైనా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాంతులైనా, విరోచనాలైనా అలాంటి సందర్భాల్లో ఎక్కువ మోతాదులో శరీరం నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు కూడా కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా దప్పిక అనిపించడం అనేది సహజం. అప్పుడు నీళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. ఇక కొంతమంది దప్పిక అనిపించకపోయినప్పటికీ కూడా అలవాటు కొద్దీ నీళ్ళని తాగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమో ఏదన్నా వేడి చేసినప్పుడు, మూత్రం పోసుకుంటుంటే మంటగా అనిపిస్తున్నప్పుడు ఆ యూరిన్ తాలూకు గాఢతని తగ్గించుకోవటం కోసం ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు బరువు తగ్గటం కోసం నీళ్ళని తాగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమో ఆ మూత్రాశయం లోపల రాళ్లు తయారవకుండా ప్రివెన్షన్ కోసం నీళ్లు తాగుతూ ఉంటారు. ఇక్కడ దప్పిక వేసి తాగుతున్నారా లేక ఈ దాహం వేయకుండానే తాగుతున్నారా అనేది ముఖ్యం కాదు. ఒక ఫలితాన్ని ఆశించి మాత్రమే నీళ్ళని తాగుతున్నారు, ఇది ముఖ్యం. అయితే ఈ దప్పికకి వెనక లేదా ఎక్కువ నీళ్ళని తాగటానికి వెనక ఇలాంటి కారణాలు మనం తేలిగ్గా ఊహించవచ్చు. అయితే ఒకసారి దప్పిక వెనక స్పష్టమైనటువంటి కారణం ఉన్నట్టుగా అనిపించదు. అలాంటప్పుడు దాన్ని కొంచెం లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సంగతులు మీరు తెలుసుకోవాలి. శరీరంలో జలీయాంశాల సమతుల్యం గురించి మీకు అవగాహన ఉండాలి. సాధారణంగా మనం కోల్పోయే జలీయాంశాలని, అంటే నీళ్లు ఇలాంటి వాటిని శరీరం ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ఉంటుంది. అందుకే చెమట ఎక్కువ పోసినప్పుడు లేదా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేసినప్పుడు పర్యవసాన చర్య, అంటే కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా దప్పిక అనేది వేస్తుంది. మనం ఎంత నీళ్ళని కోల్పోతామో ఇంచుమించుగా అంతే నీళ్ళని తాగుతాం. ఇలాగా తాగటం అనేది దప్పిక తాలూకు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి కొన్ని రకాల హార్మోన్లు తోడ్పడతాయి. వీటిలో లోపం ఏర్పడిందనుకోండి, ఎంత నీటిని తాగాలి అనే దానిపైన నిర్ణయాత్మకమైన జ్ఞానం, అంటే జస్టిఫికేషన్ అనేది ఉండదు. దీంతో మరీ ఎక్కువ నీళ్ళని తాగే ప్రమాదం ఉంది. అలాగే అసలేమీ తాగకపోయే రిస్క్ కూడా ఉంది. ఈ హార్మోన్లలో అతి ముఖ్యమైనది ఏమిటంటే ఆ మూత్రల కర్మని నియంత్రించే వ్యాసోప్రెసిన్. ఇది కిడ్నీల ద్వారా బయటికి వెళ్ళిపోయే ద్రవాంశాలని అదుపాజ్ఞంలో పెట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మూత్ర విసర్జకాలు, అంటే డయూటిక్స్ వల్ల ఎక్కువగా మూత్రానికి వెళ్ళవలసి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యాసోప్రెసిన్ హార్మోను వీటికి సరిగ్గా వ్యతిరేకంగా పనిచేస్తుంది. నిజానికి ఈ హార్మోను విపత్కర పరిస్థితుల్లో శరీరాన్ని నిర్జలీకరణం, అంటే డీహైడ్రేషన్ నుంచి రక్షించడం కోసం ఉద్దేశించబడింది. వాతావరణపు ఉష్ణోగ్రత అసాధారణ స్థాయిలో పెరిగిపోయినప్పుడు మనకు తెలియకుండానే శరీరం నుంచి నీళ్లు ఆవిరైపోతూ ఉంటాయి. పర్యవసానంగా ఈ నీళ్లను తాగాలన్న కోరిక పుడుతుంది.
సరిగ్గా ఇదే సమయంలో కిడ్నీల ద్వారా శరీరంలోని మిగిలిన నీళ్లు బయటికి వెళ్ళిపోకుండా చేయటం కోసం వాసోప్రెసిన్ విడుదలవుతుంది. ఇది మూత్రం తయారవటాన్ని అదుపులో పెడుతుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే బహుమూత్రపు వ్యాధిలో ఈ హార్మోన్ తగ్గుతుంది. అందుకే ఈ వ్యాధిలో ఎక్కువ మోతాదులో మూత్రం తయారవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ మోతాదు పెరిగినందువల్ల ఎక్కువ మూత్రం మూత్రాశయంలో నిలవ ఉండటం సాధ్యం కాదు కాబట్టి చాలాసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాలి. మూత్రమార్గం వ్యాధిగ్రస్తం అయినప్పుడు కానీ ప్రోస్టేట్ గ్రంథి, ఇది మగవాళ్ళలో ఉంటుంది, ఇది వాచినప్పుడు కానీ మూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయాల్సి రావచ్చు. అయితే మూత్రానికి వెళ్ళిన ప్రతిసారి డయాబెటిస్ ఇన్సిపిడస్లో లాగా ఎక్కువ మోతాదులో మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక్కోసారి రక్తంలో వాసోప్రెసిన్ మామూలుగానే ఉంటుంది. మామూలుగా ఉన్నప్పటికీ కూడా కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ మూత్రం ఎక్కువ మోతాదులో వెళ్ళిపోతూ ఉంటుంది. మధుమేహ వ్యాధిలో దప్పికని మరొక కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. అంటే మధుమేహ వ్యాధిలో 3 లక్షణాలు అనుకుంటాం కదా, పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అని. ఈ డిప్సియా అంటే ఈ అతి దప్పికని మరొక యాంగిల్లో చూడాల్సి ఉంటుంది. మధుమేహం రక్తంలో ఇన్సులిన్ హార్మోన్ లేకపోవటం వల్లనో లేదా తగ్గటం వల్లనో వస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇన్సులిన్ రక్తంలోని చక్కెర మోతాదుని నియంత్రిస్తుందన్న సంగతి కూడా మీకు తెలిసిందే. అంటే రక్తంలో ఇన్సులిన్ తగ్గినప్పుడు చక్కెర పెరిగిపోతూ ఉంటుంది. అలా చక్కెర పెరిగినప్పుడు రక్తంలో గాఢత పెరుగుతుంది. దీంతో దీని పర్యవసానంగా కణజాలాలు నీళ్ల కోసం పరితపిస్తూ ఉంటాయి. అదే దప్పిక రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే దప్పిక వేయటానికి వెనక చాలా రకాల కారణాలు ఉంటాయని. మరి మీ విషయంలో ఈ దప్పిక వెనక గల కారణం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఈ పాయింట్ని కొంచెం డీటెయిల్డ్గా విశ్లేషించుకోవాలి. మొదటి పాయింట్ మధుమేహం అంటే డయాబెటిస్. దప్పికతో పాటు ఆకలి పెరగటం అనే లక్షణం ప్రధానంగా డయాబెటిస్కి సంబంధించింది. వీటితో పాటుగా చర్మం పైన తరచుగా గడ్డలు తయారవటం, జననేంద్రియాల దగ్గర దురదగా అనిపించటం, నీరసం ఇలాంటి అనుబంధ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ మధుమేహజనిత దప్పికలో ఆహారం ద్వారా, మందుల ద్వారా డయాబెటిస్ని అదుపులో ఉంచుకున్నంతకాలం దప్పికతో బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి దీనికి, ఈ మధుమేహానికి కొన్ని మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది, ఉసిరికాయ రసాన్ని ఒక అరకప్పు సిద్ధం చేసుకోవాలి. ఒక అరకప్పు పసుపు కొమ్ముల రసాన్ని కలపాలి. ఈ రెండింటినీ కలిపి రోజు 3 పూట్ల తాగుతూ ఉండాలి. తాజావి దొరకలేదనుకోండి, అప్పుడు ఎండినవి తెచ్చి పొడి చేసి అరచెంచాడు మోతాదుగా 3 పూట్ల నీళ్లతో తీసుకుంటూ ఉండాలి. రెండోది, నేరేడు గింజల పొడిని ఒక అరచెంచాడు మోతాదుగా రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. మూడోది, పొడపత్రి ఆకు పొడిని చెంచాడు మోతాదుగా రోజు 3 పూట్ల నీళ్లతో తీసుకోవచ్చు. నాలుగోది, శుద్ధి చేసినటువంటి శిలాజిత్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఒక చిటికెడు మోతాదుగా ఒక అరచెంచాడు అశ్వగంధ చూర్ణంతో కలిపి దీన్ని ఒక డోస్ లాగా రోజుకి 3 సార్లు చొప్పున తీసుకుంటూ ఉంటే కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇక ఐదవది, స్వర్ణమాక్షిక భస్మాన్ని ఒక వేరుశెనగ గింజంతా అరచెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని రెండింటినీ కలిపి నీళ్లతో రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇక మరొక చక్కటి వైద్యం ఉంది. నేలవేము, మెంతులు, వీటిని సమతూకంలో తీసుకొని పొడి చేసి ఒకటిగా కలిపి ఈ పొడిని పూటకి చెంచాడు చొప్పున 3 సార్లు ఆహారానికి ముందు తీసుకుంటున్నా కానీ డయాబెటీస్ కంట్రోల్లో ఉండి దానివల్ల వచ్చేటటువంటి అతి దప్పిక ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇలాంటి ఈ డయాబెటీస్ని కానీ అతి దప్పికని కానీ ట్రీట్ చేయడానికి తారకేశ్వర రస్, వసంత కుసుమాకర్ రస్, శిలాజిత్వాది వటి, మామేజ్యక ఘనవటి, చంద్రప్రభావటి, త్రివంగ భస్మం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక రెండో పాయింట్, అతి దప్పికకి కారణం అతిమూత్ర వ్యాధి. దప్పిక వేయటం అనే లక్షణం క్రమంగా పెరుగుతూ ఉంటే దాన్ని వాసోప్రెసిన్ హార్మోన్ లోపం మూలంగా వచ్చిన అతిమూత్ర వ్యాధి కింద అనుకోవాలి. వాసోప్రెసిన్ని మెదడులో ఉండే ఒక భాగం తయారు చేస్తుంది. ఈ భాగం మీద ట్యూమర్స్ లాంటివి పెరిగాయనుకోండి, ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ లక్షణాలు రాను తీవ్రతరం అవుతూ ఉంటాయి. బహుమూత్ర వ్యాధిలో వాసోప్రెసిన్ తగ్గటానికి గల కారణాన్ని క్షుణ్ణంగా శోధించి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. మొదటిది, ఈ త్రిఫలాలు ఉంటాయి, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఇంకా వెదురాకు, తుంగగడ్డలు, అన్నిటినీ సమతూకంలో తీసుకొని కషాయం కాచి పూటకి అరకప్పు వంతున రోజుకి 3 సార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే అరచెంచాడు పసుపుని ఒక గ్లాసు నీళ్ళకి కలిపి దాన్ని 2 పూట్ల విభజించి తీసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో దీన్ని ట్రీట్ చేయడానికి తారకేశ్వర రస్, ఆనంద భైరవి రస్ ఇలాంటి మందుని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక మూడో పాయింట్, అతి దప్పికకి ముఖ్యమైన కారణం మానసిక దోషాలు. ఉన్నట్టుండి దప్పిక వేయటం మొదలైతే దాని వెనక శారీరక కారణం కాకుండా ఏదైనా బలమైన మానసిక కారణం ఉండే అవకాశం ఉంది. అవసరం కోసం కాకుండా అలవాటుగా నీళ్ళని తాగే లక్షణం ఎక్కువగా పిల్లల్లో కనపడుతూ ఉంటుంది. మానసిక కారణాల వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే
వాళ్ళకి ఆ వ్యక్తిత్వ విశ్లేషణ అనేది అవసరం. అలాగే సమస్యను కనుక్కొని పరిష్కరించడం కూడా చాలా అవసరం. ఇలాంటప్పుడు బ్రాహ్మీ వటి, మానసమిత్ర వటకం, సరస్వతి లేహ్యం అనే మందులు, ధారాకల్పం, శిరోవస్తి అనే ట్రీట్మెంట్స్ ఉపయోగపడతాయి. ఇక అతి దప్పికకి మరొక ముఖ్యమైన కారణం కిడ్నీ వ్యాధులు. ఇది 4వ పాయింట్. సాధారణ వ్యక్తుల్లో రోజుకి దాదాపు 5 లీటర్ల మూత్రం తయారవుతూ ఉంటుంది. అలా కాకుండా రోజుకి 6 నుంచి 10 లీటర్ల మూత్రాన్ని గనక ఆ కిడ్నీలు విసర్జిస్తూ ఉంటే కిడ్నీలకు సంబంధించిన వ్యాధుల గురించి ఆలోచించాలి. ముఖ్యంగా డయాబెటీస్ ఇన్సిపిటస్గా పిలువబడే బహుమూత్రపు వ్యాధి గురించి ఆలోచించాలి. అలాగే మధుమేహ వ్యాధి గురించి, కిడ్నీ ఫెయిల్యూర్ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. వీటిని ఐడెంటిఫై చేసిన తర్వాత కారణానుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తే అతి దప్పిక తగ్గుతుంది. ఇక 5వ పాయింట్, అతి దప్పికకి ముఖ్యమైన కారణం అతి మూత్ర వ్యాధి. నీళ్లు తక్కువ తాగుతున్నప్పటికీ మూత్రం ఎక్కువ మొత్తాల్లో వచ్చే అవకాశం ఎక్కువగా మనం చెప్పుకున్న ఈ డయాబెటీస్ ఇన్సిపిటస్ అంటే అతి మూత్ర వ్యాధిలో ఉంటుంది. దీన్ని డయాబెటీస్ని ట్రీట్ చేసినట్టుగా చేయాల్సి ఉంటుంది. ఇక 6వ పాయింట్, అతి దప్పికకి ముఖ్యమైన కారణం పిట్యూటరీ గ్రంథి సమస్యలు. దప్పికతో పాటు చూపు తగ్గటం, తలనొప్పి, ఈ లక్షణాలు సాధారణంగా పిట్యూటరీ గ్రంథిలో కంతులు తయారైనప్పుడు కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి ట్యూమర్స్ వల్ల మెదడులో మూత్రాన్ని నియంత్రించే భాగం మీద ఒత్తిడి పడి శరీర క్రియలో మార్పు వస్తుంది. దీనికి కారణానుగుణమైన ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి. ఇక 7వది అతి ముఖ్యమైన కారణం అతి దప్పికకి మెదడు వ్యాధిగ్రస్తం అవటం. పక్షవాతం వల్ల, శరీరపు ఇతర భాగాల్లో క్యాన్సర్ తలకు వ్యాపించడం వల్ల, ఇలాంటివి మరికొన్ని ఇతర కారణాల వల్ల ఎక్కువగా నీళ్ళని తీసుకోవాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ అతి దప్పిక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని సూచనలు మీరు పాటించాల్సి ఉంటుంది. ఈ సలహాలు మీకు ఉపయోగపడతాయి. 1, ఉష్ణోగ్రత, వాంతులు, విరేచనాలు ఇలాంటివి మొదలైన తర్వాత వాటి వల్ల శరీరం నుండి నీళ్లు ఎక్కువగా వెళ్ళిపోయినప్పుడు ముందుగా ఆ నీళ్లను భర్తీ చేయాలి. 2వ పాయింట్, అతి దప్పికతో బాధపడే వాళ్ళకి నీటిని 4 వంతు మిగిలేటట్లుగా మరగ్గాచి ఇస్తూ ఉండాలి. ఇక అప్పుడే పితికినటువంటి పాలని ధారోష్ణంగా ఉన్నప్పుడు 100 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు ఆకలిని దృష్టిలో పెట్టుకొని ఇస్తూ ఉంటే కూడా అతి దప్పిక తగ్గుతుంది. ఇక ధనియాల కషాయం, కొబ్బరి నీళ్లు, ఉసిరికాయ పొడి, మామిడి రసం, నేరేడాకుల రసం, తిప్పతీగ రసం ఇవన్నీ తృష్ణా నిగ్రహాలు. వీటిని అవసరానుసారం వాడుకోవచ్చు. అలాగే వట్టివేళ్లు, రక్తచందనం, మర్రి చిగుళ్ళు, దానిమ్మ, అతి మధురం, సొంఠి ఇలాంటి వాటిని కూడా తీవ్రమైన దప్పికలో ఉపశమనం కోసం వాడుకోవచ్చు. ఇలాంటి అతి దప్పికని ట్రీట్ చేయడానికి జనరల్ మెడిసిన్స్గా జంబీర పానకం, గుడూచి సత్వం, సూతశేఖర్ రస్, ప్రవాళ పిష్టి, ఉసిరి అంటే ఆమ్లకి ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.